గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి తర్వాత లెవెల్స్ చూద్దామండి. ముందుగా మనకు వచ్చేసి ఇక్కడ జీక్యూజీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదానీ స్టాక్స్ 172% మనకి పెరిగినట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. సో నియర్ అబౌట్ 11.6 బిలియన్ అన్నట్లుగా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినట్లు చూస్తున్నాము. సో మేజర్గా మనకి చూసినట్లయితే జీక్యూజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇది యూఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అండ్ మేజర్గా ఇది వచ్చేసి అదానీ గ్రూప్ 6 అదానీ గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేసింది. 38,500 CR ఇన్వెస్ట్ చేస్తే 96,431 CR అనేది ఇక్కడ ప్రాఫిట్ అనేది చూస్తున్నాము. సో ఒకసారి చూడండి, మనకి 96,431 CR విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ రఫ్లీ 7 months అండి. సో ఇది కదా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 months 38,000 కోట్ల నుంచి 96,000 కోట్లు అయింది. సో ఈ స్టాక్స్ కొన్ని స్టాక్స్ మనం ఏమైతే లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాము, స్టిల్ ఇది ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది కూడా మనం ఒకసారి లెవెల్స్ చూద్దాము. సో మోస్ట్లీ వీళ్ళు దేనిలో వీళ్ళు పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనేది ఒకసారి ఇక్కడ చూద్దామండి. సో మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ అనేది రావట్లేదు. మేజర్గా అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, ఎనర్జీ అండ్ అంబుజా సిమెంట్స్ ఇవి చూసినట్లయితే సో వీటిలో ఈ 6 పెట్టారు. వీటిలో కూడా నేను ఏది సెలెక్టివ్గా ఉంటానంటే ఒకటి వచ్చేసి మనకి అదానీ గ్రీన్ ఒకటి. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదానీ గ్రీన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి పోర్ట్స్ అండి, అదానీ పోర్ట్స్. సో ఈ 6 ఈ 2 చాలా అవుట్ పర్ఫార్మ్ చేసినాయి. సో గ్రీన్ ఎనర్జీ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. పోర్ట్స్ అనేది మోనోపోలీ కాబట్టి నేను దాన్ని టేకప్ చేస్తున్నాను. కాకపోతే వన్స్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చిన తర్వాత సో పోర్ట్స్ బిజినెస్లోకి అదానీ పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ 2 ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుగా నజారా టెక్నాలజీస్ మనకి ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేసింది. చాలా మంచి లెవెల్స్లో ట్రేడ్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము, దగ్గర 10%. సో దానికి గల కారణం ఏందనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇచ్చారండి. ప్రమోటర్ వచ్చేసి 6.38% స్టేక్ అనేది ప్లూటస్ వెల్త్కి సెల్ చేశారు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఎవరైనా ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ సెల్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది వచ్చేసి మంచి అప్సైడ్ ట్రెండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే లిక్విడిటీ అనేది బాగా సర్ప్లస్గా ఉంటుంది. సో ఇదనే కాదు, ఎవరైనా మనకు వచ్చేసి మీకు న్యూస్ ఎప్పుడైనా ఒక ఫ్లాష్ న్యూస్ ఇలా వస్తుంటే ఇమీడియట్గా దాన్ని బై చేసుకోండి. సో ఇది మనం మిస్ అయిపోయాము. నెక్స్ట్ టైం నుంచి ఏది మనకి ఫ్లాష్ న్యూస్ వచ్చినా ఇమీడియట్గా మీరు బై చేసి పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పేటిఎం షేర్స్ ఈరోజు అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయినాయి అన్నట్లుగా ఇస్తున్నారు. దానికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. మేజర్గా పేటిఎం విల్ నౌ ఫోకస్ ఆన్ ద ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ పోర్ట్ఫోలియో. ఓకే, బిల్ట్ బై ది పేటిఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఫార్మ్ అన్నట్లుగా ఇస్తున్నాడు. మేకింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ ఓన్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఫర్ యూజర్స్. సో ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇది వచ్చేసి దానివల్ల మనకి ఈరోజు మూమెంటం జరిగింది అని అన్నట్లుగా చూస్తున్నాం. ఓకే, కానీ పేటిఎం ఇది ఇన్సూరెన్స్ బిజినెస్ అయినా సో థర్డ్ పార్టీ కాబట్టి నేను ఈ స్టిల్ నేనైతే దీని మీద అయితే బుల్లిష్గా అయితే లేనండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అదానీ ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ ఫైనల్లీ గెట్ రిడ్ ఆఫ్ హిండెన్బర్గ్ అగ్లీస్కేర్ సర్జ్ 3x ఇన్ 16 months. సో దగ్గర మనకు వచ్చేసి 3 times రిటర్న్స్ అనేది ఇచ్చింది 16 months మనకి జస్ట్ 16 monthsలో. సో ఇప్పుడు వచ్చేసి మేజర్గా ఏదైతే మూమెంటం జరుగుతుందో ఒక అదానీ గ్రూప్ స్టాక్స్ మనకు చూస్తున్నాం, కానీ మార్కెట్లో మిగతా స్టాక్స్ అంత మూమెంటం కనబడతలేదు. ఓకే, సో వీటి యొక్క మనకి లెవెల్స్ ఒకసారి చూద్దాం. మేజర్గా అదానీ పోర్ట్స్ అండి. సో నాకు పోర్ట్ బిజినెస్ ఏదైనా ఉందా అంటే అదానీ పోర్ట్స్లోనే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని ముందు నేను చెప్తున్నాను. సో ఎనీహో నాకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో ఉంది కాబట్టి అదానీ పోర్ట్స్ ప్రస్తుతానికైతే నాకు కూడా షేర్స్ లేవు. కాకపోతే ఏంటంటే పోర్ట్స్ బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా దానిలో అయితే ఇన్వెస్ట్ చేశాను. అది కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది ఈవెన్ ఆఫ్టర్ లిస్టింగ్. సో 130కి లిస్ట్ అయితే ప్రస్తుతం 290 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది కూడా నాట్ మోర్ దెన్ ఐ థింక్ 6 to 7 months అనుకుంటాను. ఓకే, సో ఏదైనా పోర్ట్ బిజినెస్ ఏదైనా అదానీ పోర్ట్స్ అయినా పెట్టుకోండి, జేఎస్డబ్ల్యూ అయినా పెట్టుకోండి, కాకపోతే కంపల్సరీ ఒక కంపెనీ అయితే హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ నుంచి నాకేంటంటే ఇక్కడ వచ్చేసి కొంత నెగిటివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కొంత కనబడుతుందండి. కాకపోతే ఇది వచ్చేసి వీ షేర్ రికవరీ ఏదైతే ఈ హైస్ ఆల్ టైమ్ హైస్లోనే ట్రేడ్ అవుతుంది. ఆ హైస్ మనకి ఇంకా అప్ సైడ్ మూమెంటం అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడైతే నాకు వీ షేప్ రికవరీ టాప్ ఎడ్జ్లో ఉంది కాబట్టి వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మంచి అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. మీరు స్టాప్ లాస్ అయితే మనకి 1250 లెవెల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్. సో
అదాని ఎంటర్ప్రైజెస్ ఆల్ టైమ్ హైకి ఇంకా కొంత దూరంలోనే ఉంది, ఇది కూడా రీచ్ అయిపోయింది అని నాటే ప్రాబ్లం. ఇప్పటికి పెట్టుకోవచ్చు అంటే మీరు పెట్టుకొని విత్ స్టాప్ లాస్ 2800. ఓకే, సో మనకి నజారా టెక్నాలజీస్ అది మనం చూసాం కదా. జస్ట్ ఈరోజు వెరీ బిగ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఫార్మేషన్ జరిగింది. 1 2 3 4 5 6 మీరు ఇక్కడ చూడండి. సో ఎంత పెరగడానికి కూడా కారణం కూడా ఉంటుంది. మనకి ఏంటంటే మనకి ఇక్కడ టాప్ లెవెల్స్ నుంచి విపరీతమైన కరెక్షన్ అయితే రావడం చూస్తున్నాము. టాప్ లెవెల్స్ నుంచి 1000 నుంచి ఆల్మోస్ట్ మనకి సగం, ఆల్మోస్ట్ వచ్చేసి మనకి సగం దాకా 400 రూపీస్ పడింది. సో మనకి ఇక్కడ కొంచెం మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి మనం దీనిలో కొంత బుల్లిష్ గానే తీసుకోవచ్చు. విత్ 590 స్టాప్ లాస్ లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి బిర్లా సాఫ్ట్, సొనాటా మంచి మూమెంటం. సో సొనాటా మన సబ్స్క్రైబర్స్ ఒకరు ఫాలో అవుతున్నారు, అది మీరు గమనించండి. మన లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి, మీరైతే యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మన ఆప్షన్ చైన్ చూద్దాము. ముందుగా ఆప్షన్ చైన్ వెళ్ళబోయే ముందు ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకు వచ్చేసి ఈరోజు 27th అండి. 27th మనకు వచ్చేసి ఒక పాజిటివ్ క్యాండిల్తో స్టార్ట్ అయినా మనకి లాస్ట్ 1 o'clock 12:45 నుంచి నెగిటివ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. కాకపోతే మీరు చూసినట్లయితే మనకి ప్రైజ్ యాక్షన్ వచ్చేసి చాలా క్లియర్గానే ఇచ్చాడు. ప్రైజ్ యాక్షన్ చాలా క్లియర్గానే ఇచ్చాడు. ఇది ఈఎంఏ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రైజ్ యాక్షన్ కూడా క్లియర్గా వర్కౌట్ అయింది లోవర్ సైడ్. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి ఏమైతే లెవెల్స్ మనం డ్రా చేసామో సేమ్ లెవెల్స్ నేను రేపు కూడా ఫాలో అవుతున్నాను. అప్ సైడ్ మూమెంటం 23,022. సో ఇది కూడా మనకి క్రాస్ అయితే మనకి 23,113. డౌన్ సైడ్ మూమెంటం నాకు 904 ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం, సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం నేను వచ్చేసి ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను. ఒకవేళ లోవర్ లెవెల్స్ వెళ్తుంటే, సో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుంటే నేను పిఈ బై చేసుకుంటాను. నాకు టార్గెట్ ఇక్కడ దాకా కనిపిస్తుంది మనకి నిఫ్టీలో అయితే. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి మంచి పాజిటివ్ మూమెంటంలోనే ట్రేడ్ అయిందండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి చూసినట్లయితే మంచి పాజిటివ్ మూమెంటంలోనే ట్రేడ్ అయింది. కాకపోతే ఏదైతే మనకి లాస్ట్ 3-4 క్యాండిల్స్ ఇచ్చిందో ఇది మనకి ఏంటంటే నెగిటివ్ ఇండికేషన్కి ఎక్కువగా చూపిస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మనకి ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. 49,200 మీరు జాగ్రత్తగా వినండి. 49,200 లెవెల్స్ మీకు ఇది క్లియర్గా ఇక్కడ పెడతాను. ఇది కూడా మనం రెడ్ క్యాండిల్ ఫార్మేషన్. సో వన్స్ ఇది కనుక బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నాకు 48,800 లెవెల్స్ క్లియర్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి. 49,200 నుంచి మనకి ఈ లెవెల్స్ చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. సో 400 పాయింట్స్ డౌన్ సైడ్ విత్ మనకి 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. ఓకే, ఒకవేళ మీరు అప్ సైడ్ మూమెంటం అవ్వాలంటే మాత్రం ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఇది టచ్ చేసి ఇక్కడ హాల్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. నేను రేపు నాకు అప్ సైడ్ మూమెంటం కంటే డౌన్ సైడే నాకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో నేను పిఈ సైడ్ ఎంటర్ అవ్వడానికి చూస్తాను రేపు. ఎనీ క్వైరీస్ అండి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోయింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.